నేరడ్మెట్ బీజేపీ యువనేత సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేరడ్మెట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున యువతను సమీకరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేలా చేసిన సాయి కుమార్ రెడ్డిని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా అభినందించి కొనియాడారు. యువతలో దేశభక్తి భావాలను పెంపొందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛగా, సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. जनगण मंगलदायक जय हे भारत, जय हे जय 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 हे वंदे मातरम। भारत माता की, भारत माता की। सैनिकपुरी నేరడ్మెట్లో కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో, సాయి కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచడం స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో బేతి సుభాష్ రెడ్డి అన్న, ఆర్కే శ్రీనివాస్ గారు, జనార్దన్ అన్న గారు, అలాగే మాణిక్య రెడ్డి గారు, పెద్ద ఎత్తున యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఒక దాదాపు 150 పైచిలకు కార్లతోని ఈ యొక్క శోభాయాత్ర ఉంటుంది. 100 మీటర్ల తిరంగా జెండాతోని ఈ యొక్క శోభాయాత్ర ఉంటుంది, తిరంగా ర్యాలీ. అందరూ కూడా చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సాయి కిరణ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈటల గారికి మరియు బేతి సుభాష్ రెడ్డి గారికి మరియు ప్రాణ త్యాగాలు చేస్తే ఈ రోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. దీన్ని చాలా ఘనంగా చేసుకోవాలని చెప్పేసి మాకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. నేను బీజేపీలో చేరడం కూడా ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. నా హోటల్ ఓపెనింగ్ కూడా ఈటల రాజేందర్ గారి ఓపెనింగ్ జరిగింది. ఈ రోజు కూడా ఈటల గారి చేతినే ఈ రోజు ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. నా ప్రతి అడుగు మీతోనే అన్న. అండ్ మీలాంటి తెలంగాణ ముద్దు బిడ్డలు ఇంకా గట్టిగా కొట్లాడి బీజేపీని ఈసారి ప్రభుత్వంలో రావడానికి సహకరించాలి. కొన్ని వందల సంవత్సరాలు విదేశీ పాలకుల పదకట్టుల కింద నలిగిపోయింది. ఒకనాడు
మహమ్మదీయుల పాలన, ఆ తదుపరి బ్రిటిష్ పాలకుల ఏలుబడి, ఆనాటి ఆ మహమ్మదీయ రాజులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా ముద్దు బిడ్డలుగా అలా సంఖ్యలు పెంచడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు అమరులైన కోట్లాది మంది ప్రజలు వాళ్ళ పడకట్టుల కింద నలిగిపోవడమే కాకుండా జైళ్ళ పాలైండు. ఇవాళ మనం ఎగిరేస్తున్న ఈ మూవన్నుల జెండా, ఈ 3 రంగుల జెండా ఏదో ఒక జెండా మాత్రమే కాదు. ఆ జెండా ఎగరడంలో 18 ఏళ్ళకే బ్రిటిష్ పాలకుల మీద తిరుగుబాటు చేసి తుపాకీ తూటాలు పేలినప్పుడు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా భారత మాత చెయ్యని పెట్టి ఖుదీరామ్ బోస్ త్యాగం ఉంది ఆ జెండాలో. 12 ఏళ్ళకే జనరల్ డయ్యర్ లాంటి నరహంతకుడు జలియన్వాలా బాగ్ శాంతియుతంగా జరిగినటువంటి ఆ పబ్లిక్ మీటింగ్ మీద కాల్పులు జరిపి 100 మందిని పొట్టన పెట్టుకున్నాడు. 12 ఏళ్ళ అబ్బాయి భగత్ సింగ్ ఆ భారత మాత ముద్దు బిడ్డల రక్తంతో కలిసిన మట్టిని తీసుకొని ప్రజలపోతాడు. జనరల్ డైర్ని అంతమందించేంత వరకు నేను విశ్రమించనని చెప్పి ప్రతిబోధేటువంటి భగత్ సింగ్ మిత్రులను కూడగట్టుకుంటాడు. ఒక రాజగురు, ఒక సుఖ్దేవ్, ఒక ఆజాద్ చంద్రశేఖర్, ఈ నలుగురు కలిసి జనరల్ డైర్ని మట్టి పెడతారు. చిన్నపిల్లలే కావచ్చు దాకా వాళ్ళు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి దేశభక్తి, వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి సిగ్గుపడ్డది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. ఆనాడు గాంధీ గారు ఒక మాట చెప్తే మా ఉరి శిక్ష రద్దయిద్దని చెప్పి భావించింది. ఇతను క్షమాభిక్ష కోసం చేయి చాపలే. ఉరికంబం ఎక్కే ముందు మీ చివరి కోరిక ఏందని చెప్పి అడిగినప్పుడు ఆ భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి మహనీయులు ఇచ్చినటువంటి సమాధానం, ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊహల ఉయ్యలలో మరో జగత్ వీక్షించాలని చెప్పేసి ఆ అమరణ. వాళ్ళ ఉరికంబం మీద నిలిచి ఆ ఊహాగానమే ఇవాళ 80వ సంవత్సరపు ఈ జెండా ఆవిష్కరించే మనం చేస్తున్నాం. గామలతో ఉన్న జెండాలు మనం ఈరోజు మాట్లాడుతున్న మాట కావచ్చు, అనుభవిస్తున్న స్వేచ్ఛ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సుభాష్ చంద్రబోస్, ఒక కొమరం భీమ్, ఒక బిర్సా ముండా, ఒక అల్లూరి సీతారామరాజు, ఇలాంటి అనేక మంది మహానుభావులు ఆనాడు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి చిన్నపిల్లే అయినా ఒడిలో పెట్టుకొని ఆనాటి పాలకులను వ్యతిరేకంగా పోరాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి పౌరుషాన్ని సాధించుకున్న గడ్డ ఈ గడ్డ. అందుకే ఇవాళ మనం ఇది అడుక్కుంటే వచ్చింది కాదు, ఈ స్వతంత్రం అడుక్కుంటే వచ్చింది కాదు. ఇవాళ ఈ ఎగిరే జెండా కేవలం 3 రంగుల జెండా మాత్రమే కాదు. ఈ జెండా కొన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డల ప్రాణ త్యాగాలతో వచ్చిన జెండా కాబట్టి ఈ జెండాకి అంత గొప్పతనం, ఈ జెండాకి అంత పవిత్రత, ఈ రాబోయే వారసత్వం. ఇవాళ మనం దేశం అంటే మట్టి కాదంటాడు గుంజాడ అప్పారావు. ఇవాళ మోడీ గారు అంటాడు నా దేశము అఖండ భారతదేశంగా. ఇవాళ నేను నేషనల్ హైవేస్ నుంచి మాట్లాడుతుండొచ్చు,
నేను రైల్వే లైన్ల గురించి మాట్లాడుతుండొచ్చు, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతుండొచ్చు, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు జాతులు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా ప్రతి ఒక్క బిడ్డ భారత మాత ముద్దు బిడ్డగా పులకరించి ఇవాళ వీధి వీధిన గ్రామ గ్రామాన్ని ఇవాళ 3 రంగుల జెండాను మనం ఆవిష్కరించుకుంటున్నాం. ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, కానీ ఇవాళ భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇవాళ భారతదేశం అంటే మన దేశం. ప్రపంచంలో అత్యధిక మేధా సంపత్తి కలిగి యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పి గర్వపడుతూ ఉన్నాం. 2014 ముందు భారతదేశం, 2014 తర్వాత మోడీ గారు వచ్చిన భారతదేశం అసలు సీ చేంజ్ పోలికనే ఉండదు. ఒకనాడు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనుక ముందాడిన భారత్ 11 లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టిన స్థాయికి ఎదిగింది భారత్. భారత్లో రోడ్లు వేయాలన్నా, భారత్లో ఐఐటీలు పెట్టాలన్నా, భారత్లో మెడికల్ కాలేజీలు పెట్టాలన్నా, భారత్లో ఎయిర్పోర్ట్లు కట్టాలన్నా